వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠచాపఖండన రాజమండనా ధనుజకులభంజనా సకల జనరంజన రాకేందు చంద్రికా సమకీర్తి చందన రామ సీతారామ రామ భూపాల. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగుద శమస్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. గోపికా గీతల గురించి ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాము. శ్రీకృష్ణ పాదముద్రల్ని కనుగొని వాటి ద్వారా కృష్ణుడి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్న ఆ సమయంలో స్వామి భగవానుడు వారి మధ్యలో సాక్షాత్కరించారు. ఆ విధంగా సాక్షాత్కరించిన స్వామి ఎలా ఉన్నారు అంటే, కటి విరాజిత పీత కౌసేయ సాటితో నాలంబి కంఠ హారావళి ప్రభలతో నిజ కాంతి జితకర్ణ కుండల ప్రభలతో మహనీయ నవరత్నమయ కిరీటంబుతో. ఎంత అద్భుతంగా ఉన్నారు స్వామి. పీతాంబరధారి అయి వనమాల విరాజితులై చక్కని ఆభరణాలన్నీ ధరించి కరకంకణాలు, నెమలి పింఛము, వేణుగానంతో వేణుమాధవుడి వలె ప్రత్యక్షమైనారు స్వామి. ప్రత్యక్షమైనట్టి తమ మనోహరునిగని పోయిన ప్రాణములు తిరిగి వచ్చిన రీతి లేచి నిలిచిరి ముఖము వికసింపగోపికలు తమ ప్రాణ విభుడు హరి తమను కరుణించెనని. ప్రాణాలు పోయినట్లుగా అచేతనంగా ఆ కృష్ణ విరహంతో పడి ఉన్నటువంటి గోపికలు ఒక్కసారిగా తమ శరీరాల్లోకి ప్రాణం వచ్చినట్టుగా నిలిచారు. ఒడలు తెలియని ప్రేమ ముప్పిరులు కొని రాగ వివిధ చేష్టలతోడ మురిసిరి గోపికలు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారయ్యా అంటే, ఒకతే అంజలి పట్టె ఒకతే హస్తము పట్టె ఒక మగువ తన ప్రియుని వదనంబు తిలకించే. ఒక భామ చింతించె ఒక భామ నిందించె ఒక భామ విలపించె ఒక భామ పులకించె. ఒక వనిత ప్రణయ కోపమున అలుక వహించె ఒక చెలువ అలుకతో పలుకనని కోపించే. ఎన్ని రకాల అభినయాలు చేశారంటే వాళ్ళు. ఒక గోపిక స్వామివారి చేయిని పట్టుకుంది, ఒక ఆమె ఆయన వదనాన్ని తిలకించింది, ఇంకొక ఆమె అలుక వహించింది, ఇంకొక ఆమె భుజం మీద చెయ్యి వేసింది, ఇంకొక ఆమె దిగులు పడుతూ కూర్చుంది, ఇంకొక ఆమె తనివి తీరా కృష్ణుణ్ణి చూస్తూ అలా రూపాన్ని కళ్ళల్లో దాచుకోవడానిక అన్నట్లు కళ్ళు మూసుకుంది. ఒక ఆమె అలుకను ప్రదర్శించింది. ఈ విధంగా వివిధ చేష్టలతో తమ అంటే అందరికీ కృష్ణుడు మాత్రమే లక్ష్యము. అయినప్పటికీ కూడా అందరి కోరిక కృష్ణుడే అయినా ఆ కోరికని వ్యక్తీకరించడంలో భిన్న భిన్న భావాలను ప్రదర్శిస్తూ ఆ గోపికలు మైమర్చిపోయారు. భవబంధములు బాసి ముక్తులగు మునుల వలె నందనందను సుందరాకారు దర్శించి పరమ సంతోషమున పొంగిరి గోపికలు పరవశంబున తాపజ్వరము పశమింపగా. వారి శరీరంలోనూ మనస్సులోనూ నెలకొన్నటువంటి తాపాలు, సమస్త తాపాలు తీరిపోయి
ఆ తాపజ్వరం అనేది ఉపశమించిందట శ్రీకృష్ణ సందర్శనంతో ఆ గోపికలకు. ఆ సుందర ఆకారుణ్ణి దర్శించి మురిసిపోతూ ఉన్నారు. కోపాంగనలు చేరి కొలువగా హరి వెలిగే శక్తి నికరము తోడ పరమ పురుషుని వలె తాపంబు తీరగా జ్ఞానోదయం బయ్యే గోపకాంతల సకల కోరికలు నెరవేరే. ఆ గోపికలందరికీ కూడా కృష్ణ దర్శనంతోనే తమ కోరికలన్నీ సఫలమైనట్టుగా తాము సిద్ధిని పొందినంతగా ఆనందించారా గోపికలు. చుట్టూ చేరిన గోపికల మధ్యలో ఎలా ఉన్నారు అంటే శక్తి నికరాల వలె ఉన్నారట గోపికలు. గోపికలు సామాన్యులు కాదు కదా. ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఎంత తాపసులు, మునులు, ఆ, ఎంతో పుణ్యం చేసుకున్న, అనేక రకమైన తపోనిష్టలు ఆచరించిన వాళ్ళు అనేక మంది అక్కడ బృందావన గోపికలుగా జన్మించి ఉన్నారని, అవధూత సమానులైన స్థితి గలవారు వారు అమాయకమైన పల్లె ప్రజలుగా గోపికలుగా జన్మించి ఉన్నారు తప్ప వారి దృష్టిలో వారిదంతా కూడా అవధూత తత్వం. అటువంటి స్థితిలో ఉన్న ఆ గోపికలు ఏ మునులు ఏ ఋషులు కూడా చేయలేనంత తపస్సు చేసి ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందినటువంటి ఆ గోపికలు మురిసిపోతూ స్వామి చుట్టూ ఎప్పుడైతే పరివేష్టించి కూర్చున్నారో శక్తి నికరముతో పరమపురుషుడు ఎలా ఉంటారో, సర్వశక్తులు కూడా రూపాలు ఆకారాలు ధరించి కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా వెలుగొందారట స్వామి. ఎలా ఉన్నారు ఆ గోపికలు పరివేష్టించిన స్వామి. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. గోపస్త్రీలను పరివేష్టించిన స్వామి గోపాల చూడామణి ఆ విధంగా శక్తి నికరంతో కూడా వెలిగిపోతున్న పరమ పురుషునిలాగా భాషించారట ఆ బృందావనంలో, ఆ వెన్నెల వెలుగులో, యమునా తీరంలో. ఇంకా అప్పుడు స్వామి ఏం చేశారు అంటే, గోపికలతో గూడి గోవిందుడే తెంచె వెన్నెల కాంతితో వెలుగు యమునా తటికి తమను నిందించు ఆ గొల్ల పడుచులగాంచి గోవిందుడిట్లనియ ప్రేమతో కరుణతో. తమకు కనపడకుండా అంతర్ధానమైపోయినందుకు తనని నిందిస్తూ ఉన్నారు ఆ గొల్లపడుచులు. ఆ నిందిస్తూ ఉన్న గొల్లపడుచులతో స్వామి ఈ విధంగా అంటున్నారు. పీడగారాని సంసార బంధము వీడి నాయడల మీ మనము లగ్నంబు చేసితిరి ఏమిచ్చిననుగాని తీరదు మీ రుణము ఎప్పటికీ నన్ను మరువదు మీ మనము. నేను మీ మీద దయలేక అంతర్ధానమయ్యా అనుకుంటున్నారా? కాదు గోపికలారా, మీరు సర్వము పరిత్యజించి నా కోసం రావడము అంటే అది చిన్న విషయం కాదు. నేనే మీకేమిచ్చి రుణం తీర్చుకోలేనంత పెద్ద విషయం అది. కానీ నేను ఎందుకు అంతర్ధానమైన అంటే మీ మనస్సులు ఎల్లప్పుడూ కూడా నా కోసం పరితపించేలా నన్ను మనస్సులో నిలుపుకొని ఉండే స్థితిని కల్పించడం కోసమే నేను మీకు నా విరహాన్ని కల్పించాను అని చెప్పారు స్వామి. అని పలికి మాధవుడు గోపికలతో కూడి కల్పించనద్భుతం బగురాస మండలము గోపికా వలయ మధ్యమున విలాసముగా నిలిచి మోహన మురళి ఓనికెమ్మోవిపై. ఈ విధంగా చెప్పి గోపికలందరినీ కూడా ఒక రాసమండలాన్ని కల్పించారు స్వామి. రాసమండలము, రసలీల, రసోవై సహా అన్నారు. భగవానుడు స్వయంగా రసస్వరూపుడు. స్వామి యొక్క రసస్వరూపమే మనకి రాసమండలంలో గోచరిస్తూ ఉంటుంది. రాసలీలలో రాసలీల అనేది తాత్వికంగా అయితే అది భగవద్ అనుభూతి. ఇంకా అది లౌకికార్థంలో అయితే అది ఒక సామూహిక నృత్య ప్రక్రియ. రెండింటినీ అక్కడ చూపిస్తున్నట్టుగా స్వామి శక్తి నికరాన్ని చుట్టూ పరివేష్టించినటువంటి పరమపురుషుడిలాగా భాషిస్తూ తాత్వికంగాను,
ఇంకా ఆ గోపికలందరినీ వలయాకారంగా ఏర్పరచి తాను కేంద్రంలో వేణువు ఊదుతూ తన ప్రసరించిన శక్తులన్నీ గోపికా రూపంలో చుట్టూ వలయాకారంలో ఉన్నట్లుగా ఆ వలయాకారాన్ని సృష్టించి అదొక నృత్య ప్రక్రియగాను దాన్ని రూపొందించారు స్వామి. పున్నమి వెలుగులో పిల్ల తెమ్మెరలలో మల్లియల పరిమళము నిండియమునా తటము దీపించ దివ్యమగు రాసమండలముతో వేయి కన్నుల వేల్పు అచ్చరువునందగా. దేవేంద్రుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా అత్యద్భుతమైన వైభవంతో ఆ రాసమండలాన్ని కల్పించారు పరమాత్మ. చుట్టూ గోపికలు పరివేష్టించి ఉన్నారు. పున్నమి వెలుగులు, నిండు పున్నమి వెలుగులు, చల్లని పిల్లగాలులు, మల్లియలు మొదలైన వికసించిన పూల పరిమళాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి దేవేంద్రుడి సైతం ఆశ్చర్యపడే విధంగా రాసమండలాన్ని కల్పించారు. నారికిని నారికిని నడుమన మురారిగా వెలిగె మాధవుడు తానొక్కడే అందరై లోకముల మోహింపచేయు శ్రీకృష్ణుండు కావించ నాట్యంబు కామినీ జనముతో. సకల జగత్తును మోహింపజేయగల జగన్మోహనాకారుడైన ఆ వేణుమాధవుడు అంగనా మంగనా వంతరే మాధవం అని ప్రతి గోపికకి తానొక కృష్ణుడుగా, మధ్యలో ఇంకొక వేణు ఊదుతున్న కృష్ణుడు, ప్రతి గోపికకి పక్కన కృష్ణుడుగా భాసిల్లారు స్వామి. ఎవరి కృష్ణుడు వారికే, ఎవరికి వారికే కృష్ణుడు సొంతమనే ఆ కృష్ణ భావంతో ఉన్న గోపికలకి అటువంటి అద్భుతమైన రాత్రుల్ని ఆయన ప్రసాదించదలుచుకుని ఆ ఫలసిద్ధి గోపికలకి ఇంతకాలము ఎన్ని జన్మలదో తపస్సును ఫలింపజేసే విధంగా స్వామి తన సాన్నిధ్యాన్ని, తన సాన్నిహిత్యాన్ని ప్రసాదించారు. ఇంకా ఎలా సాగుతూ ఉన్నది అంటే ఆ రాసమండల లీల, ఆ నృత్య భంగిమలు, పలు నృత్య భంగిమలు పలు రాసబంధములు పాద విన్యాసములు హస్తాభినయములును కరణముల చూట్కుల భ్రమర వైఖరులతో అంగ విక్షేపముల అలరెను నాట్యంబు అంగ విక్షేపముల అలరారె నాట్యంబు. నృత్య రీతుల్లో ఎన్ని రకాల భంగిమలు ఉన్నాయో, ఎన్ని రకాల హస్తముద్రలు, ఎన్ని పాదముద్రలు, భ్రూ విన్యాసాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటినీ కూడా సమస్తమైన నాట్యశాస్త్ర ప్రావీణ్యత కలిగిన విధంగా ఆ రాసమండలపు రాసనృత్యాన్ని ప్రారంభించారు స్వామి ఆ గోపికలతో. చూపరుల మానసము ఉల్లసిల్లగజేయు అమృతాంబోధివలె శృంగార జలధివలె అనురాగభరిత మగు రామరాజ్యము ఓలె హిమవన్నగము ఓలె విలసిల్లె నాట్యంబు. ఆ చూడటానికి ఆ దివ్యమైన లీల ఎంత అద్భుతంగా ఉన్నదయ్యా అంటే, అది చూపరుల మానసాన్ని శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరి మనస్సుని కూడా లాగివేస్తున్నాడా, ఆకర్షిస్తున్నాడా అన్న విధంగా ఎంతో ఉల్లాసం కలిగిస్తుంది చూపరులకు. అమృతపు సముద్రంలాగా ఉన్నదట ఆ రాసమండల శోభ. శృంగార జలధి వలె ఎన్నో ఎన్నో మృదు మధురమైన శృంగారపు చేష్టలతో అందమైన గోపిక జనంతో నారీ నారీ నడుమ మురారి అని కృష్ణ సాంగత్యంతో అలరారుతూ ఉన్న ఆ రాసమండలాన్ని ఎలా వర్ణించారు అంటే వ్యాస భగవానులు, అది రామరాజ్యంలాగా ఉందట. అనురాగభరితమైన రామరాజ్యంలాగా, హిమవత్ పర్వతంలాగా, కీర్తి చంద్రికకు ప్రతీక అయినటువంటి హిమవత్ నగంలాగా భాసిల్లుతూ ఉందట ఆ నాట్యం. నందనవనముతో వెలుగు స్వర్గము ఓలే చందురు శోభతో వెలుగు గగనము ఓలే అభిమానవంతుని అంతరంగము ఓలే విమలు చరితము ఓలే విలసిల్లె నాట్యంబు. ఇంకా ఆ నాట్యం ఎలా ఉన్నది అంటే నందనవనాన్ని కూడి ఉన్న స్వర్గంలాగా, ఇంకా చంద్రుడితో నిండు చంద్రుడితో శోభిస్తూ ఉన్న గగనం ఆకాశంలాగా, అభిమానవంతుడి మనస్సు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నదట స్వచ్ఛంగా.
విమలు చరితం, విమలుడైన వాడి శీలం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నదట ఆ నాట్యమండలం. నీలి మబ్బుల నడుమ మెరుపు తీగల బోలి ఆడి పాడిరి చెలులు శ్రీకృష్ణుతో గూడి. ప్రతి గోపికకి పక్కన కృష్ణ భగవానుడు. నీలమేఘంలాగా కృష్ణుడు ఉంటే మెరుపు తీగలాగా గోపిక. కనుక నీలి మబ్బులతోడి మెరుపు తీగల్లాగా ఆడి పాడినారట ఆ గోపికలు. సురవల్లభులు మింట తమ కాంతలను గూడి వీక్షించి విరివాన గురించి వినుతింప. ఈ రాసమండల శోభ జరుగుతూ ఉన్నదని నారద మహర్షి లోకలోకాల్లో చెప్పడంతో గంధర్వులు, చారులు, యక్షులు, కిన్నరులు, దేవతలు సమస్తము కూడా వారి వారి విమానాల్లో వేంచేసి గగనంలో నిలబడి స్వామి యొక్క రాసమండల వైభవాన్ని పరికిస్తూ ఆనందంతో సొక్కిసోలిపోతున్నారట. వాళ్ళు కూడా ఆ విమానాల్లోనే ఆ దేవతా స్త్రీలు కూడా ఆ రాసమండల శోభని తమ మనస్సులో ఊహించుకుంటూనే వివశలై తమ పతివళ్ళల్లో వాలిపోవడం వలె వాళ్ళు అంతగా భావన చేస్తూ ఉన్నారట. ఇంకా ఆ రాసమండల శోభకు ముగ్ధులై వారంతా కూడా దేవతలు ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిపించారు. ఆట పాటలతోడ హరి సంగమముతోడ అలసిన రమణులను కూడి గోవిందుండు రాసలీలలను చాలించి బడలి కదీర్ప జలకములాడగా యమునా నదికి పోయే. ఎంత లీలలు, ఎంత రసమయంగా ఉన్నది. రసస్వరూపుడైన స్వామి శృంగార కరుణా రసాల్ని అక్కడ ఆవిష్కరింప చేశారేమో. ఎందుకంటే కరుణారసము అని ఎందుకంటే అసంఖ్యాకంగా ఉన్న అక్కడి గోపికలందరూ కూడా అవధూత సమానులు. వారి మనస్థితి అటువంటిది. సర్వము ఇహలోకం అంతటినీ కూడా త్యజించి స్వామిని కోరుకుంటున్న వారి యొక్క తపస్సుకి, వారి యొక్క ఎదురుచూపులకు స్వామి సంతసించి వారిని అనుగ్రహించదలచి కరుణతో అటువంటి రసాన్ని ప్రవహింపచేశారా. ఎందుకంటే గోపికలంతా కూడా వడలు మరచి వారు ఈ ఇహలోకాన్ని మరచిపోయి స్వామి యొక్క సాంగత్యంలో విహరిస్తూ ఉన్నారు అంటే ఎంతటి తాదాత్మ్య స్థితిని, ఆత్మానందాన్ని, అనుభవాన్ని పొందుతున్నారో కదా. ఈ రాసమండలాన్ని, రాసక్రీడని ఎన్ని రకాలుగానో వర్ణించారు భాగవతంలో భాగవతకర్తలు. ఈ రాసమండలం బ్రహ్మహ్రదంట. అంటే సంతోష సాగరం, ఆనంద సాగరం, బ్రహ్మభావ సాగరం ఇది. ఇది బ్రహ్మరాత్రం జరిగిందట. బ్రహ్మరాత్రం అంటే అనేక రాత్రుల్ని గుదిగుచ్చి ఒక రాత్రిలో నిక్షేపించి స్వామి ఈ రాసమండల లీల కావించారట. అది కావటానికి ఒక 4 జాముల ఒక పున్నమి రాత్రి అయినప్పటికీ కనీసం ఒక 3 సంవత్సరాల కాలం పాటు అది నిరాఘాటంగా సాగింది అని చెప్పబడింది మనకు ఇతర పురాణాల్లో. ఎందుకంటే స్వామి కాలస్వరూపుడు, కాలగతిని నియమించగలిగిన వాడు కనుక మనము స్వామి పౌగండ లీలలో చెప్పుకున్నాము. ఆ గోపాలకులకు గడియ కాలంగా తోచింది. వారి ఇళ్ల దగ్గర ఒక సంవత్సర కాలం ఎలా గడిచిపోయిందో మనం క్రితం కృష్ణలీలలో చూసాము. ఇక్కడ 3 సంవత్సరాల కాలం పాటు ఆ 4 జాముల రాత్రి అనేది గడిచిందిట స్వామి యొక్క ఆ రాసలీల వైభవంలో. వడగండ్లతో ఒప్పు మెరుపు తీగల బోలి చెమట చుక్కలు మేన మెరయ చెలులను గూడి జగన్మోహనుడైన జలజాయతాక్షుండు జలక్రీడ కయ్యమున జలముల ప్రవేశించే. ఆహా, ఏమి వర్ణన! ఎంత అద్భుతమైన వర్ణన! వడగళ్లతో కలిసి ఉన్నటువంటి మెరుపు తీగల్లాగా ఆ చెమట చుక్కలు అలసట వల్ల తాము సలిపిన ఆ రాసలీలలో కలిగిన అలసట వల్ల చెమట చుక్కలు కలిగి ఆ మెరుపు తీగల్లాంటి గోపికలు శ్రీకృష్ణ భగవానుడితో కలిసి ఆ యమునా నదిలో ప్రవేశించారంతాను కూడా. అందాల రాసులగు సుందరీమణులంత చేరవచ్చుటగాంచి ముదముతో ఆయమున కౌగిలింతకు కరములను సాచురీతిగా ఎదురేగే తాకె తన సతరగలతో సొగసుగా.
ఆ యమునా నది తరంగాలట ఎదురొచ్చి తాకినాయట. ఆ సుందరీమణులంతా కూడా తనని చేరవస్తున్నారే అని ఆనందంతో ఆ యమునా నది ఇంతటి అందాల రాసులంతా ఆహా నా దగ్గరికి వస్తున్నారన్న సంతోషంతో అది కౌగిలింతకి కరమల్ని చాచుతూ తన చేతుల్ని చాచుతూ ఉందా అన్న విధంగా ఆ తరంగాలతో వెళ్ళి కౌగలించిందిట యమున. ప్రాణవల్లభుగూడి ప్రణయ జల కములాడు గోపకాంతల మేన వింత కాంతులు వెరసే కామినులు చల్లిన కలువ పుప్పొడులతో బూది తాల్చిన శివుని పోలే శ్రీకృష్ణుండు. పోతన గారి అద్వైత భావాన్ని ఎక్కడా విడనాడరు కదా. ఆ ఆ గోపకాంతలంతా చల్లినటువంటి కలువల పుప్పొడులతో స్వామి మేనంతా నిండిపోయి ఒక విభూతి దాల్చిన శివుడా అన్న విధంగా ఆరాడుతున్నారట స్వామి ఆ శ్రీకృష్ణ భగవానులు. నీలి మబ్బుల నుండి రాలు జలధారలో తడిసి వెల్లువలాడు పూల తీగల బోలి కృష్ణుని దోసిళ్ళ నీళ్ళ జల్లుల తడిసి విమల సుమశరములై వెలిగిరా గోపికలు. ఎంత అందమైన అత్యద్భుతమైన వర్ణన చూడండి. నీలి మబ్బుల నుంచి రాలుతున్న జలధారల్లో తడిసిన పూలతీగలు ఎంత అందంగా ఉంటాయో ఆ విధంగా కృష్ణుడి దోసిళ్లతో జల్లులతో పడుతున్న ఆ నీళ్లతో చక్కగా మన్మథ బాణాలలాగా వెలుగొందుతున్నారట ఆ గోపికలు. పద్మహస్తలు పద్మదళములను చల్లగా వేయి కన్నుల వేల్పు వలి వెలిగే కృష్ణుండు చెలువల చిరునవ్వు వెన్నెలలు కొరియగా వెన్నెలలో నీల శైలమయ్యను విభుడు. ఆ పద్మహస్తాలు పద్మాల వంటి అరచేతులు కలిగిన ఆ భామినులంతా కూడా పద్మదళాల్ని అన్ని కమలాల రేకులని పూల రెక్కల్ని స్వామి మీద చల్లుతూ ఉన్నారట. అవన్నీ మేని నిండా అంటుకుని ఒక 1000 కన్నుల వేల్పులాగా ఇంద్రుడిలాగా 1000 కన్నులు కలిగిన స్వామిలాగా విలసిల్లుతూ ఉన్నారట స్వామి శ్రీకృష్ణుడు. గోపికల చిరునవ్వులనే వెన్నెల్లో మెరిసిపోతున్న కొండవలే ఒప్పి ఉన్నారు స్వామి. జలక్రీడలాలించి గోపికా జనముతో వెలివచ్చి సర్వాలంకృతులతో గూడి క్రీడించే కృష్ణుండు పొదరిండ్ల తరుణులతో సర్వమయుడై ఇంద్రియంబుల విజేతయై. ఆ విధంగా జలక్రీడలాడి సేదదీరి వెలికి వచ్చిన తర్వాత సర్వ అలంకృతుల్ని కూడా ప్రసాదించాడు స్వామి ఆ గోపికలకు. చక్కగా వారు పరిశుభ్రలై పట్టు వస్త్రాలను ధరించి నగలు పూలమాలలు అన్ని అలంకరించుకున్న వారై అయ్యే విధంగా కల్పించారు స్వామి. ఆ విధంగా ఒక్కొక్క రమణితో ఒక్కొక్క కృష్ణుడిగా తాను పొదరిండ్లలో దూరి వారితో కూడా ఏకాంతవాసాన్ని ఎంతో సాన్నిహిత్యాన్ని అనుభవించి ఆ గోపికల కోరికల్ని తీర్చారట స్వామి. అనిశుకుడు తెలుపగా ఆలించి కురు విభుడు పలికె సంశయముతో శుకయోగి వరునితో పుణ్యాత్మ ఈశ్వరుడు ధర్మమూర్తిగా నుండు అతడెట్లు పరస్త్రీల సంగమించను తెలుపు. గోపికలంతా పరస్త్రీలు, వాళ్ళంతా వివాహాలై పిల్లలుండి అన్ని రకాలుగా సంసార బంధంలో ఉన్నవాళ్ళు కదా. మరి అటువంటి పరస్త్రీలని భగవానుడేయండి విష్ణు భగవానుడు ఏ విధంగా సంగమించాడు? అది తప్పు కదా. ధర్మాన్ని స్థాపించడానికే పరమాత్మ ఆవిర్భవిస్తాడు అని కదా చెప్పుకున్నాము అని అడుగుతున్నారు. అప్పుడు చెప్తున్నారు శుకయోగింతుల వారు, అని పలుక ఆలించి శుకయోగి ఇట్లనియే సకల ప్రాణుల యందు ఆత్మగానుండు హరి ఈశ్వరుని వచనమే సత్య ప్రమాణంబు చేష్టితము సత్యమాలని తలుపగారాదు గౌరీశ్వరుని రీతి గరళంబు సేవించి బ్రతుక సాధ్యం బగునె ఎవరికైనను జగతి ఈశ్వరుండగు హరికి పరులెవరు చూడగా అన్యులకిట్లు చేయంగ శక్యమే జగతి. అప్పుడు తెలియజేస్తున్నారు శ్రీ శుకయోగింద్రుల వారు, సర్వవ్యాపకుడు ఆత్మరూపంలో అన్ని ప్రాణుల్లోనూ ఉండే ఆ శ్రీహరికి పరులెవరు? అందరూ సర్వం విష్ణుమయం జగత్ అని కదా
పరులెవ్వరూ లేరు. వారి మనసుల్లో ఏ కృష్ణుడున్నాడో, ఏ పరబ్రహ్మ పరివేష్టించి ఉన్నాడో, అవధూత స్థితిని పొందినటువంటి ఆ గోపికల మనసుల్లో, వాళ్ళ హృదయాంతరాల్లో యోగి హృధ్యాన గమ్యం అని ఏ స్వామినైతే మనం కీర్తిస్తూ ఉంటామో, ఆ యోగుల వంటి హృదయాల్లో వాళ్ళ ధ్యానానికి గమ్యమైన ఆ స్వామియే వారి ఉపాధికి అనుకూలమైన, ఇష్టమైన, అందమైన అటువంటి జగన్మోహనమైన రూపాన్ని ధరించి వారి మనస్సుల్లో ఉన్న స్వామే వెలికి వచ్చి వాళ్ళతో క్రీడించాడు. అది స్వామికి పరులెవ్వరూ లేరు. సర్వాత్మల సర్వజీవుల కూడా నిండి ఉన్నారు స్వామి. ఇంకా భగవంతుడి చేష్టితాలు అవన్నీ లీలలు. అవి మనవి కర్మలైతే స్వామి ప్రదర్శించేవన్నీ లీలలు. స్వామి ఇలా చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదు అన్నప్పుడు స్వామి అన్ని లీలల్ని గుర్తు తెచ్చుకోవాలి. స్వామి కాళీయ మర్దనం చేశారు. గోవర్ధనగిరిని చిటికెన వేలుతో 7 రోజులు ఎత్తి ఉంచారు. ఆ కార్చిచ్చుని దావాగ్నిని దిగదాగారు. అవన్నీ కూడా స్వామి లీలలు. ఆ లీలల్లో స్వామి ఏ విధంగా చేశారో ఆ రకంగా ఎవ్వరికైనా సాధ్యమవుతుందా ఈ జగత్తులో? కానప్పుడు దీని గురించి స్వామి వలె అని అనుకోవడం అపరాధం కదా. కనుక ఆ చర్యలని ప్రశ్నించడము అనేది చాలా మహాపరాధం. స్వామి ఇక్కడ మనకు చూపించినది ఏమిటి అంటే, ఆ స్వామియే తమ సర్వస్వం అని భావించిన వాళ్ళకి బ్రహ్మానంద స్థితిని కలుగజేశారు. అటువంటి స్వామి ఎన్నో జన్మల తపస్సుల ఫలితంగా ఆ గోపికల ఉపాధుల్లో జన్మించిన అనేక మహాయోగులకు వారికి రససిద్ధిని, ఫలసిద్ధిని ఇది ఫలసిద్ధి లీల, రససిద్ధి లీల. సుందరకాండలో ఏ విధంగా అయితే సీతమ్మ వారి దర్శనం జరుగుతుందో స్వామికి హనుమకు, ఆ విధంగా ఇక్కడ ఈ రాసలీలలో ప్రతి వారికి రసానుభవం, తమ జన్మల తపస్సులు పండి రసానుభవం కలిగింది. వారికి ఇంకా ఎంతటి మనస్థితిని, ఎంతటి కైవల్యాన్ని ప్రసాదించారు అంటే స్వామి ఈ విధంగా చెబుతారు ఈ గోపికలతో, మీరు నేను కనపడక నా కోసం అనుభవించిన విరహంలో మీ గత జన్మలు ఎన్ని వేల జన్మలున్నా, ఆ జన్మల్లో లేసే మాత్రమేనా ఎంత పాపం ఉన్నా, ఆ దుఃఖానుభవం అంతా నా కోసం విలపించిన ఆ దుఃఖంలో వెళ్ళిపోయింది. అదేవిధంగా నేను కనిపించిన తర్వాత మీకు కలిగిన ఆనందంలో, నా సాంగత్యంలో మీకు కలిగిన ఆనందంలో మీ సుఖానుభవం అంతా కూడా మీ అన్ని పుణ్యాల ఫలమంతా కరిగిపోయింది. నా వియోగపు దుఃఖంలో మీకు పాప ఫలం అంతా కరిగిపోయింది. అదేవిధంగా నా సాంగత్యంలో కలిగిన ఆనందంలో మీరు పుణ్యం అంతా కూడా కరిగిపోయింది. మీరు పుణ్య పాపాల నుంచి, సుఖ దుఃఖాల నుంచి విముక్తులయ్యారు. ఇంకా మీకు గత జన్మవి వాసనలు ఏమీ లేని ముక్త స్థితి, కైవల్య స్థితిని పొందారు అని వివరణగా చెప్పారు స్వామి. తెల్లవారు జాము వేళాయనని గోపికలు ప్రియుని వీడగలేక అమిత కష్టము తోడ వెడలిరిండ్లకు వారిగనియు గోపాలకులు ఊరకుండిరి కృష్ణు మాయచే భ్రాంతులై. ఆ ఇల్లు వాకిళ్ళు వదిలేసి వచ్చి శ్రీకృష్ణ సాంగత్యంలో రమించి భ్రమించి ఎంతో ఆనంద పరవశులైన ఆ గోపికలు ఇంకా తెల్లవారుజాము అవుతోంది, ఆ బాలకులు గనక ఒక గడి అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళాలి అని ఏడాది తర్వాత ఎలా అనుకున్నారో, ఈ బ్రహ్మరాత్రము, ఈ రసరాత్రం గడిచిన తర్వాత ఈ గోపికలు కూడా బాహ్యస్థితిలోకి వచ్చి అయ్యో తెల్లవారుజాము అయిపోయింది, ఇంకా తెల్లవారుతోంది, ఇళ్ళకి వెళ్ళాలి అని వెళితే ఈ కృష్ణమాయ అంతా హరిమాయా ప్రభావం పనిచేస్తూ ఉన్నది కదా. కృష్ణావతారం అంతా కూడా మాయామయం. మయ చేత అంతకుముందు వీళ్ళని వారించిన భర్తలు, కుమారులు, తండ్రులు అంతా కూడా కృష్ణమాయచే భ్రాంతులై, మోహితులై ఇంకా వారిని ఏమీ అనకుండా చక్కగా స్వాగతించారు ఆ గోపికల్ని ఇంట్లోకి. ఈ విధంగా ఎంత రసమయమైన ఈ రాస క్రీడా వైభవం అనేది శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించినటువంటి అమూల్యమైన, ఇంకా ఎక్కడా కూడా మనం కనలేనటువంటి అద్భుతమైన ప్రసాదం ఇది. అటువంటి కరుణామూర్తి, రసానంద స్వరూపుడు అయినటువంటి రాసలీల. ఇంకొక రహస్యం ఉన్నదండి ఈ రాసలీలలో. ఎప్పుడైతే ఈ రాసలీలకి పూర్తిగా అధికారిని రాధ. రాధ అనే శబ్దం మనకు ఎక్కడా కూడా భాగవతంలో ఆ 2 అక్షరాల పదమే వినపడదు. ఎందుకు అనేది ప్రశ్న. రాధ అనేది స్వామి యొక్క ప్రేమ స్వరూపం.
స్వామి యొక్క ప్రేమ అంటే ఏమిటి? కరుణ. భక్తుల ప్రేమ అంటే భక్తి. భక్తుల పరమ ప్రేమకే భక్తి అనే పేరు. స్వామి యొక్క పరమ ప్రేమయే కారుణ్యం. ఆ కరుణా స్వరూపం అది. ఆ రాధ అనే శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన్నే శుకయోగీంద్రుల వారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. 7 రోజుల పాటు పరీక్షితుకు భాగవతం చెప్పడం అనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండదు. అందువల్ల రాధ అన్న పదం లేకుండా చెప్పారట ఆ శుకయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్ భాగవతాన్ని. రాధ ఛాయా చిహ్నంగా ఏదైతే రాసలీలలో రసమయమయ్యి ప్రేమమయమయ్యి అద్భుత రసానందమై పులకించిందో ఆ రసస్వరూపం అంతా కూడా రాధాదేవి. అటువంటి రాధాకృష్ణులకు నమస్కరిస్తూ నీలగళనుత రామ నీలజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ వ్యాస భగవానునకు వందనంబునరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.